నమస్తే. రేపటి జగిత్యాల్లో జరగబోయేటువంటి జైత్ర యాత్ర కేసీఆర్ గారి యొక్క సభ గురించి వీక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాసులంతగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే జగిత్యాల ప్రాంతానికి ఎంతో విశిష్టత ఉంది. చారిత్రక సంఘటనలు ఎన్నో జరిగాయి. 1978 సెప్టెంబర్ 8 రోజున 50,000 మంది సుమారు రైతు కూలీలు ఒక పెద్ద దండు తీసిరు ఇది జైత్రయాత్రలో. అది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత రాజకీయాలను మలుపు తిప్పిన సంఘటన. దున్నవాడికే భూమి కావాలని అటువంటి గొప్ప నినాదాన్ని అక్కడ జగిత్యాల జగిత్యాల నుంచే విశ్వవ్యాప్తమైంది. ఆ తర్వాత జగిత్యాలకు ఇంకొక విశిష్టత ఉంది. మొఘలుల కాలంలోనే అక్కడ నక్షత్ర కోట నిర్మించడం జరిగింది. అదేవిధంగా కొండగట్ట అంజన్న స్వామి దేవాలయం అక్కడే ఉంది. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అక్కడ అంటే చారిత్రాత్మకంగా విశిష్టమైనటువంటి ప్రాంతం. ఎంతో మంది ఉద్యమకారులు సాయుధ పోరాటాలకు నిలయం ఆ జగిత్యాల పట్టణం. జనశక్తి లాంటి పార్టీ అక్కడి నుంచే చాలా కాలం ప్రభావశీలకంగా క్రియాశీలకంగా పనిచేసింది. అంటే ప్రజల పక్షాన కొట్లాడేటువంటి ఒక నేతలంతా కూడా అక్కడి నుంచి కొట్టారు. ఆ కోవ నుంచి వచ్చిన వారే జీవన్ రెడ్డి గారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఫస్ట్ మల్యాల సమితి ప్రెసిడెంట్గా చేసి తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడంతో ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా ఎన్నికై క్యాబినెట్ మంత్రిగా ఉండి ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు అప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. కొంచెం అపరిపక్వత దిశలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను సహించలేక పార్టీ నుంచి బయటకు వచ్చేసి నాకు కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక అని అప్పుడు రాజీవ్ గాంధీ పిలుపు మేరకు జాయిన్ అయ్యి 4 దశాబ్దాల పాటు ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, ఎంతో గౌరవం, ఎన్ని రకాలు అనుభవించి పార్టీ పక్క దిక్కులు చూడకుండా కూడా ఎన్నో ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కూడా ఆహ్వానించారు. జీవనన్న నువ్వు సీనియర్ నేత నువ్వు కూడా వస్తే తెలంగాణ యొక్క డెవలప్మెంట్లో నువ్వు కూడా ప్రధాన భూమిక పోషించవచ్చు అంటే కూడా తను రాలేదు. ఆనాడు కూడా రాలేదు. ఎందుకంటే సంపాదించుకునే వ్యక్తి అయితే ఫస్ట్ స్టెప్ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేటోడు, ఒక మంత్రి పదవి సంపాదించుకునేటోడు, డబ్బులు సంపాదించుకునేటోడు. ఇవాళ ఆయన ఇంటికి పోయి చూస్తే తెలుస్తుంది. అదే చెక్క బల్లలు, అవే చెక్క కుర్చీలు, అదే పాత గోడలు, అదే అంటే ఒక 2-3 సార్లు కేబినెట్ మంత్రిగా పనిచేసినోడు, ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినోడు, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసినోడు. ఇవాళ పరిస్థితి ఎట్లుండనుండే ఆయన. కానీ అదే అత్యంత సాధారణ జీవితం ప్రజల కోసమే పనిచేసిండు. ఇవాళ ఈ సంజయ్ లాంటోడు, డాక్టర్ సంజయ్ లాంటోడు ఒక్కసారో 2 సార్లు ఎమ్మెల్యే అయితేనే కోట్లు, వేల కోట్లు, 100 కోట్లు సంపాదించుకుంటున్నారే. కానీ జీవన్ రెడ్డి గారి పోయి చూడండి, ఇంటికి పోయి చూడండి ప్రజలారా. మీకు చెప్తున్నా, ఇవాళ రేపు సభ జరగబోతుంది. సభ జరిగిన తర్వాత జీవన్ రెడ్డి గారి యొక్క జీవన విధానం ఎట్లా చూడండి. జగిత్యాల ప్రాంతంలో తెలుసు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పోయి చూస్తే తెలుస్తుంది. అటువంటి నాయకుడు తెలంగాణకు చాలా అవసరం. కాబట్టి అటువంటి నాయకుని యొక్క ఆవశ్యకత అవసరం ఉంది కాబట్టి కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఇవాళ సభ పెట్టి ఆయన తీసుకుంటున్నారు పార్టీలోకి. అంటే ఒక మంచి నాయకుడు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే తెలంగాణకు చాలా ఉపయోగం అనేటువంటి కేసీఆర్ గుర్తించారు. కాబట్టి కేసీఆర్ గారి మహానాయకుడు పోయి జీవన్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకుంటున్నారంటే జీవన్ రెడ్డి గారి యొక్క విశిష్ట మనస్తత్వాన్ని మనం గుర్తించాలి. అటువంటి జీవన్ రెడ్డి గారిని పిచ్చి కుక్క లాంటి డాక్టర్ సంజయ్ ఇవాళ విమర్శించారు. సంజయ్, నీ రాజకీయ నేపథ్యం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నావు నేను కేసీఆర్ గారికి బంధువును, చొక్కారావు గారికి బంధువును, ఆ బంధుత్వం ఈ బంధుత్వం, చివరగా ఎట్లొచ్చిన దొంగదారిలో కవితమ్మను పట్టుకొని కవితమ్మ ద్వారా బీఆర్ఎస్ పార్టీలో సీటు సంపాదించుకొని కేసీఆర్ గారి దయ వల్ల 2 సార్లు ఎమ్మెల్యేగా అయినావు. సిగ్గు శరం లేక రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినావు. రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరినావు. చిత్తశుద్ధి ఉంటే నీకు సిగ్గు శరం లజ్జ ఏమున్నా కూడా పార్టీకి రాజీనామా చేసి నిలబడి గెలువు. అప్పుడు మొగోడివే నువ్వు నిలబడి గెలువు. డిపాజిట్ తెచ్చుకుంటావా? నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టినా, ఒక కామెంట్ చేసినా కింద వచ్చే కామెంట్ చదువుకుంటే ఆత్మహత్య చేసుకోవాలి. నువ్వు చండాలంగా తిడుతున్నారు ఆ ప్రాంతంలో ప్రజలు. నువ్వు ఒక మనిషివా? దున్నపోతువా? నిన్ను ఇంకా కేటీఆర్ గారు నిన్న హైబ్రిడ్ అన్నాడు, కానీ ప్రజలు ఉమ్మెత్తుతున్నారు. ఆ ఉమ్మిలో కొట్టుకపోతావు బిడ్డ. నువ్వు పెద్ద హౌలాగాడివి. నువ్వు రాజకీయాల లోపల ఇవాళ పెద్ద హౌలాగాడివి అయినావు. ఒక మంచి ఇవాళ నీ పేరుతోనే ఉన్నటువంటి కల్వకుంట్ల సంజయ్ గారు ఉన్నారు, పక్కన డాక్టర్ సంజయ్ గారు ఉన్నారు. ఆయన వృత్తి వైద్య వృత్తి, నీ వృత్తి వైద్య వృత్తి. ఆయన ఒక నీతి నియమాలకు కట్టుబడి ఉంటే ఇలా ఆయన ఇమేజ్ ఎంత ఉంది, నీ ఇమేజ్ అధపాతాలను మీది. ఎందుకురా బాబు 100 కోట్లకో 200 కోట్లో ఒక కక్కుర్తిపడి ఆ కాంట్రాక్ట్ కాకుండా బిల్లులు రావని చెప్పి మారుతుంది. ఇవన్నీ నీ పర్సనాలిటీ ఎంత డ్యామేజ్. 1000 ఏళ్ళు బతుకుతారా? బతికే 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు బతకడానికి చిత్తశుద్ధితో ఉండాలి. ఒక నిస్వార్థం. ఇవాళ జీవన్ రెడ్డి గారికి ఓడిపోయినా కూడా ఆయనకున్న ఇమేజ్ ముందు నీవు ఎంత ఆయన కాలి గోటికి సరిపోతావా? అది గెలిపోవటం సహజం, కానీ ఒక వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టద్దు. ఇలా నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకున్న సర్వనాశనం అయిపోయినావు రాజకీయంగా. నువ్వు ఇవాళ ఏంది ఒక ఏడుపు ఒక్కటి తక్కువ, ప్రేత కళ కనపడుతుంది. ఇవాళ నీ ప్రెస్ మీట్లో ఒక ఏడుపు ఒక్కటి తక్కువ ఫేసులు చూస్తే.
ఇది ఇంత దుస్థితికి దిగజారుతుంది. ఇప్పటికే చంపలేసుకో. ఇవాళ నీ పరిస్థితి ఎంత దిగజారిందంటే కేసీఆర్ గారిని పొగిడావు ఇయాల గొప్ప నాయకుడిని. అంటే పొగడకుండా ఉండలేని పరిస్థితి ఇయాల నీది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్ గారిని కూడా పొగడకుండా ఉండలేని పరిస్థితి. ఇది నీ పరిస్థితి. ఇక బీజేపీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆ ప్రాంతం లోపల ప్రధానంగా మన బీఆర్ఎస్ పార్టీ మొన్న సాధారణ ఎన్నికలు ఓడిపోవడానికి, పార్లమెంట్ ఎన్నికలు ఓడిపోవడానికి బీజేపీ కూడా కారణం. బీజేపీని ఏదో అనుకున్నారు కేసీఆర్ గారి పరిపాలన చూసాం, బీజేపీ కనుక ఏదో వాళ్ళు మత్తు చూపిస్తారు కదా, జై శ్రీరామ్ అని. ఇవాళ కేసీఆర్ గారి కంటే పెద్ద భక్తుడు ఇంకెవరు ఉన్నారా? ఇవాళ తిరుమలను తలదన్న రీతిలో యాదాద్రి నిర్మించిండు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి కంటే పెద్ద హిందువు ఇంకెవరు ఉన్నారా? అంటే ఆయన రాజకీయాలకు ఉపయోగించుకోవాలి. హిందుత్వం రాజకీయాలకు, యాదగిరి గుట్టను మనం రాజకీయాల కింద ఉపయోగించుకున్నామా బీఆర్ఎస్ పార్టీ? బీజేపీ ఓన్లీ మతం కార్డును అబ్యూజ్ బీజేపీ చేసినంత ఎవరు చేయరు. ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని పోలరైజ్ చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసింది. అందుకే కొంతమేర కొంత సక్సెస్ అయ్యారు. ఇలా ప్రజలు రియలైజ్ అయ్యారు. ఇవాళ తెలంగాణ పట్ల ఆనాడు కాకినాడ ఏమన్నారు, ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి ఆనాడు చంద్రబాబు గారి మాటలను వెనక్కి పోయి ఎంతో మంది మన తెలంగాణ బిడ్డలు బలిదానాలు చేసుకునే దానికి బీజేపీ కూడా పరోక్ష కారణమైంది. ఇవాళ తేజస్వి సూర్య అంటాడు ఒక యూజ్లెస్ వాడు కర్ణాటక బీజేపీ ఎంపీ ఏం మాట్లాడుతున్నాడు? దేశ విభజనతో పోల్చాడు. దేశాన్ని ఏదే విధంగా విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేసిరో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కూడా విభజించి తెలంగాణ ఏర్పాటు చేశారని ఇలా పాకిస్తాన్తో తెలంగాణను పోల్చిండు వాడు. హౌ డేర్ హీస్ అంటే బీజేపీకి తెలంగాణ పట్ల ఉన్నటువంటి వివక్షకు అర్థమవుతోంది. ఈ దాదాపు 12 ఏళ్ల పాలన నరేంద్ర మోడీ గారు ఒక్క చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ వచ్చిందా తెలంగాణకు? ఎన్ని మాటలు అన్నారు. కనీసం విభజన, మనం రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఉన్నటువంటి విభజన చట్టం ఉన్నటువంటి హామీలు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, అదేవిధంగా ఐటీఆర్ ప్రాజెక్టు, ఇట్లాంటి ఏమైనా ఒక్క ప్రాజెక్ట్ ఇచ్చిరా తెలంగాణకు? బీజేపీ నయా పైసా ఇయ్యాలి. ఇవాళ పైపెచ్చు బీజేపీలో కరుడుగట్టినటువంటి తెలంగాణ వాదులుగా ముద్రపడ్డలు కేసీఆర్ గారి తీర్చిదిద్దిన నాయకులు ఈటల రాజేందర్, రఘునందన్ రావు లాంటి వాళ్ళు ఇలా నోరు మూసుకున్నారు. తేజస్వి సూర్య తెలంగాణను ఆ విధంగా పాకిస్తాన్తో పోలిస్తే ఇలా పార్లమెంట్లో మాట్లాడే దుస్థితి. అంటే బీజేపీలో మాట్లాడే అవకాశం ఉండదు. ఎంత పెద్ద నాయకుడిని కానీ మాట్లాడే అవకాశం ఉండదు. వాళ్ళు గిరిగీసినటువంటి గీటానికి దాటితే మాత్రం వేటు పడుతుంది. ఇవాళ రాజాసింగ్ ఏం పడ్డది చూశారు కదా. ఇది బీజేపీ పరిస్థితి. బీజేపీని నమ్ముకుంటే మనకు గుండు సున్నా, గాడిద గుడ్డే చెప్తున్నా. బీజేపీ, ఈ కుహనా జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ వల్ల మన రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు. చూడండి, వాళ్ళే కనుక రూలింగ్లో ఉంటే మన కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టుకుంటామా? మనకి 24 గంటల విద్యుత్ వచ్చేదా? మనకు రైతు బంధు వచ్చేదా? టంచర్ 9 ఏళ్ళ కేసీఆర్ గారి పాలన బేరు చేసుకుంది. ఇలా కాంగ్రెస్ రాంగని ఇవన్నీ ఎందుకు బంద్ అయినాయి? ఉన్న కాళేశ్వర ప్రాజెక్ట్, ఉన్నటువంటి కాళేశ్వర ప్రాజెక్టు కూడా మేడిగడ్డలో 2 చీలికలు వచ్చినాయి పిల్లలకు అని చెప్పేసి బొందబెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఇలా ప్రజలు రియలైజ్ తిరుగుబాటు చేస్తారు. ఇలా మళ్ళీ రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ అడ్డగాడిదలు, కాళేశ్వర ప్రాజెక్టు వేస్ట్ అని అడ్డగాడిదలకు పోయి ఇవాళ చూడాలి. నడి ఎండాకాలంలో ఆ మోటార్లు ఎట్లా పనిచేస్తున్నాయి, ఆ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, చెరువులు ఎట్లా నిండుతున్నాయి, ఇలా ప్రజల దాహార్తిని ఎట్లా తీరుస్తున్నాయి చూడాలి. ఇది కాంగ్రెస్ యొక్క దుర్మార్గుల పరిపాలన. కాంగ్రెస్ అంత చండాలన పాటలేదు. 6 దశాబ్దాలు పరిపాలించారు నిరాఘాటంగా. నీళ్ళు ఇచ్చిర్రా? ఫ్లోరైడ్ బాధితులను ఆదుకున్నారా? తాగు నీళ్ల కోసం కుండలు నెత్తిన పెట్టుకుని తల్లులు పోయిన సందర్భాలు చూసినాయి. ఇంటింటికి మిషన్ భగీరథతో నీళ్ళు వస్తున్నాయి. కేసీఆర్ గారి దయతో కాదా? చెరువులు రిపేర్ చేసుకున్న చెరువులను నిండు కుండల్లా ఉన్నాయి. కేసీఆర్ దయతో కాదా? 24 గంటల విద్యుత్ వచ్చింది. కేసీఆర్ దయతో కదా? ప్రపంచంలోనే రైతు అకౌంట్లో డైరెక్ట్ పైసలు వేసిన ఘనత కేసీఆర్ గారిదే, రైతు బంధు రూపంలో. ఇవన్నీ చూశాం కదా. ఇవన్నీ చూసి అప్పటి కేసీఆర్ పరిపాలన, ఇప్పటి యొక్క కాంగ్రెస్, సెంట్రల్లో ఉన్న బీజేపీ యొక్క వివక్ష తెలంగాణ పట్ల ఇవన్నీ బేరేసుకొస్తారు. ప్రజలు రేపు స్వచ్ఛందంగా తిరిగి రావాలి, వచ్చేసి కేసీఆర్ గారిని సమర్థించాలి. మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ గాడిన పడుతుంది. కనీసం కేసీఆర్ గారికి మళ్ళీ 3-4 ఏళ్ళు పడుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి. ఇలా తెలంగాణ మొత్తం దివాలా తీసింది. ప్రతి నెల 7-8 వేల కోట్ల అప్పులు తీసుకొస్తే కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ సర్వనాశనమైంది. ఒక్క ఇండస్ట్రీ లేదు హైదరాబాద్కు. మొత్తం రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. వ్యవసాయం మొత్తం దారుణమైన పరిస్థితులు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. పండించుకుందామంటే నీళ్లు దొరకని పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళా పాతకాలం రోజులు వచ్చింది. యూరియా కొనలేని పరిస్థితి, యూరియా దొరకని పరిస్థితికి తీసుకొచ్చిందంటే బేరీ చేసుకోండి ప్రజలారా. ఇవాళ అందరం కూడా కేసీఆర్ గారి సారథ్యాన్ని మళ్ళీ మనం బలోపేతం చేయాలి. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకు మన తెలంగాణకు ఒక పురోగమన దిశలో వెళ్ళిపోతాం. లేదంటే మాత్రం తెలంగాణ సర్వనాశనం అవుతుంది. భావితరాలకు మనం చేటు చేసిన అవుతాం. ఏదైతేనేమి తెలంగాణ ప్రదాత, తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చిన కేసీఆర్ గారి చేతుల్లోనే తెలంగాణ సురక్షితం. ఇది గమనించండి ప్రజలారా. కేసీఆర్ గారిని మళ్ళీ ఆశీర్వదిద్దాం. కేసీఆర్ గారిని పాలన మళ్ళీ తీసుకొచ్చుకుందాం. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. జై తెలంగాణ. మీ ఎర్రంరెడ్డి.